హలో తెలుగు బిగ్ బాస్ సీజన్. సో, ఈ ఏమనిపిస్తుందంటే ఈ కంటెస్టెంట్స్‌ని చూసినాక తెలుగు బిగ్ బాస్ షో అని తీసేసి కన్నడ బిగ్ బాస్ షో అదేది 'గబ్బర్ సింగ్' సినిమాలో పోలీస్ స్టేషన్ తీసేసి 'గబ్బర్ సింగ్' పోలీస్ స్టేషన్ పెట్టుకున్నట్టు తెలుగు బిగ్ బాస్ షో అని బయట తీసేసి కన్నడ బిగ్ బాస్ షో అని పెట్టుకుంటే బెటర్ ఇక నుంచి. ఎందుకంటే కంటెస్టెంట్స్‌ని మన తెలుగు వాళ్ళకి పెద్ద ప్రియారిటీ లేదు గదా! మన తెలుగు వాళ్ళకి అవసరం లేదు. 'ఎండమూరి శ్రేణు' వాళ్ళకైనా, 'స్టార్ మా' వాళ్ళకైనా, 'బిగ్ బాస్' టీమ్‌కైనా మన తెలుగు వాళ్ళు అవసరం లేదు. వాళ్ళకి కన్నడ వాళ్ళే గావాలి. కన్నడ అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి గావాలి. ఆ రేంజ్‌లోనే కంటెస్టెంట్ సెలక్షన్ అవుతుంది. అంటే మన దగ్గర ఎవరు లేరు గావచ్చు. మేబీ వాళ్ళకి దొరకట్లేదు అనుకోండి. ఆళ్ళకు కళ్ళు కనిపించట్లేదో మరి ఎట్లనో నాకు అర్థం కావట్లేదు. అయితే ఏ సీజన్‌లో అయినా మినిమమ్ అదర్ స్టేట్స్ వాళ్ళని తీసుకుంటారు. కానీ సీజన్ ఏందంటే ఇది ఎక్కువ మితిమీరిపోతుంది. ఎక్కువ వాళ్ళ డామినేషనే. మన తెలుగు వాళ్ళ మీద వాళ్ళ డామినేషన్ అయితుంది. ఇది కొంతమందికి అర్థం కావట్లేదు. కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది కామెంట్ సెక్షన్‌లో నేను గూడా చూస్తున్నా. చాలా మంది మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి. యెస్, మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. ఇది తెలుగు షో. ఇట్స్ ఎ ప్యూర్‌లీ తెలుగు షో. ప్యూర్‌లీ రీజనల్ షో. ఇది పాన్ ఇండియా షో గాదు. కొంతమంది మహా మేధావులు ఏమంటున్నారంటే, పాన్ ఇండియా సినిమాలు మనం చూస్తున్నాం గదండీ! పాన్ ఇండియా సినిమాకి లేని బాధ, లాంగ్వేజ్ బాధ దీనికెందుకంటే, సార్ పాన్ ఇండియా సినిమాలు అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతాయి. అన్ని లాంగ్వేజ్ వాళ్ళు చూస్తారు. కానీ బిగ్ బాస్ షో కేవలం తెలుగు బిగ్ బాస్ షో. కొన్ని రీజనల్ షోస్ ఉంటాయి. రీజన్ వాళ్ళే జూస్తారు. తెలుగు వాళ్ళనే జూస్తారు. నీకు నచ్చిన భాష తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతంటే చూడనీకి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఒకవేళ నువ్వు అట్లా జేయాలి అనుకుంటే అక్కడ క్యాప్షన్ బెట్టేయి. ఇది పాన్ ఇండియా బిగ్ బాస్ షో. ఇందులో తెలుగు మాట్లాడరు. వాళ్ళ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడతారని బెట్టేయండి. అప్పుడు చూడండి మీకు అర్థమైతది సీను. మీరు ఎవరెవరినో తీసుకొచ్చి తెలుగు వాళ్ళని డామినేట్ జేసి, తెలుగు వాళ్ళ టాలెంట్‌ని తొక్కేస్తే ఇగ మేము చూసి ఊరుకోవాలా? ఒక పని చేయండి సార్. నెక్స్ట్ ఏం చేస్తారంటే బిగ్ బాస్ వాళ్ళు తెలుగు బిగ్ బాస్ అని చేసి కన్నడ బిగ్ బాస్ అని పెట్టి కన్నడ కిచ్చా సుదీప్ అనుకుంటా హోస్ట్. ఈ నాగార్జున గారిని కూడా ఆయనని తీసుకొచ్చి హోస్ట్ చేయించండి. ఇంక మేము చూస్తాం. ఇంక మాకు అంటే ఇక మాకు ఆత్మాభిమానం లేదు. మేము చూస్తాం. కిచ్చా సుదీప్‌ని తీసుకొచ్చి ఆ కన్నడ వాళ్ళందరిని తీసుకొచ్చి తెలుగు బిగ్ బాస్ అని పెట్టండి. ఇక మేము చూసి మేము గొర్రెల్లాగా చూసి ఓట్లేస్తాం. ఇక నెక్స్ట్ ఇదే జరిగేలాగా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ సీజన్‌లో ఇలాగే జరిగేలాగా ఉంది. ఆ రేంజ్‌లో ఉంది మన కన్నడ వాళ్ళ డామినేషన్ తెలుగు వాళ్ళ మీద. లాస్ట్ సీజన్‌లో చూసినాం. ఇప్పుడు ఈ సీజన్‌లో అదే కంటిన్యూ అవుతుంది కదా! ఇంత దారుణమా? కొంతమంది ఇంకేమంటారు టాలెంట్ చూడాలి గానీ ఎవరైతే ఏంటంటే మన లాంగ్వేజ్ బానే ఉంది కదా! మాట్లాడుతున్నారు కదా! 'స్టార్ మా' సీరియల్‌లో కొంతవరకు తీసుకోండి 'స్టార్ మా' సీరియల్ నుంచి తప్పేముంది. మేము వద్దనట్లేదు కదా! 14 మందిని తీసుకోండి. అందులో నుంచి 12 మందిని తెలుగు వాళ్ళని తీసుకొని ఇద్దరిని 'స్టార్ మా' నుంచి తీసుకోండి. అంటే కన్నడ వాళ్ళని తీసుకోండి. ఇదే కన్నడలో ఈ రేంజ్ డామినేషన్ చూపిస్తారా మాకు మరి? కన్నడ బిగ్ బాస్ షోలో ఇంతమంది తెలుగు వాళ్ళని తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా కన్నడ వాళ్ళు? వాళ్ళకున్నంత లాంగ్వేజ్ పిచ్చి ఇంకెవరికైనా ఉందా? సచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళ రీజినల్ లాంగ్వేజ్ కోసం. మరి మనకెందుకు లేదండి అంత యూనిటీ? మనం ఎందుకు చూడాలండి ఈ కన్నడ వాళ్ళనసలు? వాళ్ళ డామినేషన్ మన తెలుగు వాళ్ళ మీదేంది? టాలెంటు. ఓకే. సో కాల్డ్ మేధావులకు టాలెంట్ కావాలంటే, ఆ టాలెంట్ గురించి కూడా మాట్లాడదాం. టాలెంట్ కదా! నిన్న ఒక టాస్క్ జరిగింది. చీఫ్‌ని ఎన్నుకోవాలి. ఇద్దరు చీఫ్‌లు టాస్క్ ద్వారా గెలిచారు. మూడో చీఫ్‌ని అయితే ఈ గెలిచిన చీఫ్‌లు ఎన్నుకోవాలి. నలుగురిలో ఎన్నుకోవాలి. ఆ నలుగురు ఎవరు? బెజవాడ బేబక్క, శేఖర్ భాష, నబిల్ అండ్ యష్మి. సరే మన శేఖర్ భాష దగ్గర హౌస్‌ని కమాండ్ చేయాలో చెప్పి అంటే కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నావు కాబట్టి నువ్వు చీఫ్‌గా సెలెక్ట్ కాదని చెప్పి నిఖిల్ చెప్పిండు రీజన్. సేమ్ బెజవాడ బెబ్బక్క కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా మీరు కూడా ఎలిజిబుల్ కాదని చెప్పారు. నబిల్ దగ్గరికొచ్చి నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు. నీ దగ్గర నేను ఆ స్కిల్స్ ఇవ్వలేదని చెప్పిండు. కానీ ఈళ్ళ ముగ్గురు దాంట్లో కనిపించలేదట స్కిల్స్. ఒక యష్మి దాంట్లో మాత్రం బీభత్సమైన స్కిల్స్ కనపడ్డట్టు బీభత్సమైన టాలెంట్ కనిపించిందట ఆయనకు. మరి యష్మి అంత పెద్దగా చేసింది ఏంటిది? ఆడ సోనియా చాలా పెద్ద పాయింట్ రైజ్ చేసింది. నీకు వీళ్ళలో కనిపించింది యష్మిలో ఏం కనిపించింది అని అడిగింది. ఏమున్నది? ఏం లేదు. యష్మి కన్నడ, నిఖిల్ కన్నడ, నైనిక ఒరిస్సా. అదర్ స్టేట్స్. ఈళ్ళు తెలుగు వాళ్ళు. వీళ్ళని తొక్కేసినా పెద్దగా ఎవరు అడగరు. జనాలు గొర్రెలు మనకు ఓట్లేత్తరు. మనం ఎట్లైనా చేయొచ్చు. మనం ఏది చేసినా జనాలు గొర్రెలు కాబట్టి చూత్తరు. అన్న ఉద్దేశంతోని నబిల్‌ని పక్కన పెట్టిర్రు. నబిల్ టాస్క్ ఆడిండు. నబిల్ ఓడిపోయినా సరే మినిమమ్ ఎఫర్ట్ ఇచ్చిండు. నబిల్ అర్హత గదా! యష్మి ఏం ఆడింది? సెకండ్ టాస్క్‌లో అయితే కనీసం కాలు కూడా కదపలే. ఆ మహాతల్లి అదేంటి పర్ఫార్మెన్స్ ఆ రేంజ్‌లో ఉంది. అయినా గూడా ఆమెను తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టనీకి చీఫ్ అంట తను. అయ్యా నిఖిల్ నీకు ఏ విధంగా ఆమె చీఫ్ అయ్యా? ఆమె ఏం కనిపించింది? ఒకటి చెప్పండి. ఇది కనిపించిందని చెప్పండి. నీకు యష్మిలో నాకిది కనిపించిందండి. అందుకే నేను ఆమెను సెలెక్ట్ చేసుకున్నానని సోని అడిగినప్పుడు నిఖిల్ దగ్గర సమాధానం లేదు. అంటే కన్నడ గదా! వాళ్ళ సీరియల్ బ్యాచ్ ప్లస్ కన్నడ కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ముందు కొంతమంది అంటున్నారు నైనికనే లేదు. నైనికని ఇన్‌ఫ్లుయెన్స్ చేసిండు నిఖిల్. మహా కళాకారుడు నిఖిల్. ఖచ్చితంగా చెప్తున్నా ఈ నిఖిల్‌కి చాలా నెగెటివ్ అయితది. అమర్‌దీప్ కన్నా ఎక్కువ నెగెటివ్ ఫేస్ చేయాల్సొస్తది. ఇంకా అమర్‌దీప్ అయినా తెలుగువాడు కాబట్టి అంత నెగెటివ్ ఉన్నా కూడా సపోర్ట్ చేసిర్రు. కానీ నిఖిల్ తెలుగువాడు కాదు. ఖచ్చితంగా కన్నడ వాడు. ఆయన గనుక ఇది కంటిన్యూ చేస్తే మాత్రం బీభత్సమైన నెగెటివ్ అయితే స్ప్రెడ్ అయితది. ఖచ్చితంగా స్ప్రెడ్ అయితది. అది ఎక్స్‌పెక్ట్ చేయలేడు నిఖిల్. అది ఆయన కెరియర్‌కి మైనస్ అయితది.
ఇది కనుక కంటిన్యూ చేసుకుంటా అంటే నువ్వు సరే నువ్వు కలిసొచ్చిర్రు, మీరు సీరియల్ చేసిర్రు ఒప్పుకుంటాం. టాలెంట్ చూడాలి కదా! అక్కడ అర్హత ఎవరు? నబిల్‌ని సెలెక్ట్ చేయాలి కదా! నీకు యష్మి ఎందుకు? ఎంత మీ కన్నడ వాళ్ళైతే మీకు మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఇప్పుడు ఈ టాలెంట్ చూడాలన్న మహా మేధావులు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఈ పాయింట్ విషయంలో ఏం సమాధానం చెప్తారు? టాలెంట్ చూడాలి అన్నారు కదా! మరి ఇక్కడ టాలెంట్ చూడలేదు కదండీ! వాళ్ళే మనకు చెప్తున్నారు. మాకు టాలెంట్‌తో సంబంధం లేదు. మా భాష మాట్లాడే వాళ్ళైతే అయిపోయి మేము ఎవరికైనా సపోర్ట్ ఇచ్చుకుంటామని వాళ్ళు అక్కడ క్లియర్ చేసిర్రు కదా! ఇంకా ఇట్లా మీరు బ్లైండ్‌గా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ సరే అదర్ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు. వాళ్ళు ఇప్పుడు నైనిక ఉంది. తన అదర్ లాంగ్వేజ్ వచ్చినా కూడా తన పర్ఫార్మెన్స్ బాగుంది. సపోర్ట్ చేద్దాం. గ్రూప్ గేమ్ ఆడకుండా పర్ఫార్మెన్స్ బాగుండి జెన్యూన్‌గా ఉంటే ఓకే. కానీ మీరంతా ఒక రీజియన్ నుంచి వచ్చి మీరొక గ్రూప్‌గా ఏర్పడి తొక్కేస్తామంటే చూడనీకైతే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ నుంచి అయితే సిద్ధంగా లేరండి. ఖచ్చితంగా అందరు వాయిస్ బయటకు తీయాల్సిందే. ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ మా ప్రోమో కింద కామెంట్స్ కూడా చేస్తుంటే ఖచ్చితంగా షో చూసేవాళ్ళు ఎవరైనా సరే మన వాయిస్ రేజ్ చేయాలి. మన తెలుగు వాళ్ళకి న్యాయం జరగాలి. టాలెంట్‌లో కూడా తెలుగు వాళ్ళ టాలెంట్ కూడా ఉంది. సరే మీకు ఒక అదర్ లాంగ్వేజ్ రీజియన్ వాళ్ళు అంటే సీరియల్‌లో చూసి మీకు నచ్చి మీరు సపోర్ట్ చేయకుండా చేయండి. అందులో టాలెంట్ చూసి చేయండండి. ఏదో బ్లైండ్‌గా ఎందుకు? మరి ఇంత దారుణంగా తొక్కేస్తారా? తెలుగు వాళ్ళని? ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ఏందంటే సోనియాను అదేది బేబక్కను సైడ్ చేసి మన బేబక్కను నామినేషన్‌లోకి తీసుకొచ్చి ప్రేరణను సేవ్ చేసిండట. ఎవరు సోకాళ్ళు మన నిఖిల్ బాబు. ప్రేరణ ఎక్కడిది? తెలుగులో పుట్టినా కూడా ఆమె ఎక్కడ? కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చింది. అంటే వాళ్ళకి సపోర్ట్. ఈ రేంజ్‌లో ఉన్నాక ఇంకేం మాట్లాడతాం? ఎందుకు ఆ బిగ్ బాస్ మేము ఈ షో చూడాలి? అసలు మేము ఎందుకు చూడాలి? ఇంత డామినేషన్ ఉన్నాక మేము ఎందుకు చూడాలి? మీకు కావాల్సిన టీఆర్పీ కోసం ఎట్లా అంటే అట్లా పెట్టి చేస్తున్నారు అంతే కదా! సో ఆడియన్స్ నేను క్లియర్‌గా చెప్తున్నానండి. దయచేసి మన ఛానెల్ మన రీజియన్ అంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. అలా అని చెప్పి బ్లైండ్ సపోర్ట్ కూడా కాదండి. టాలెంట్ కూడా చూడండి. మన దాంట్లో టాలెంట్ చూసి సపోర్ట్ చేయండి. కానీ టాలెంట్ ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళని దొక్కారని చూస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. ఇప్పుడు నబిల్‌కి జరిగింది అదే. ఆయన డిజర్వ్ క్యాండిడేట్. బట్ ఆయనకు అన్యాయం జరిగింది. దీని మీద క్వెషన్ చేయనికి ఏ ఒక్క రివ్యూవర్ లేడు. అసలు ఆయన గురించి మాట్లాడిందే లేరు. ఒక్క రివ్యూవర్ చూపించండి. పెద్ద రివ్యూలు అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా లక్షల వ్యూస్ ఉన్న రివ్యూవర్ ఏ రివ్యూవర్ అండి నబిల్ కోసం మాట్లాడింది? ఎవరు మాట్లాడిర్రు చెప్పు? ఒక్కరైనా మాట్లాడిర్రా నబిల్ కోసం? నబిల్‌కి అన్యాయం జరిగిందని ఎవరైనా చెప్పిర్రా? గట్టిగా మాట్లాడిర్రా? ఒక్కరైనా థంబ్‌నెయిల్ పెట్టిర్రా నబిల్‌ది? ఎంతమంది పెట్టిర్రు నబిల్‌ని? నబిల్ థంబ్‌నెయిల్ ఒకటి చూపించండి. నబిల్‌కి అన్యాయం జరిగింది అని రాసిన ఒక్కటి చూపించండి. చూపించరు. వాళ్ళకి కూడా అవసరం లేదు. వ్యూస్ వస్తే అయిపోతది. ఒక్కరిని లేపాలి. పేరు టీమ్ దగ్గర డబ్బులు తీసుకోవాలి. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా సరే లేపేయాలి. అంటే వాళ్ళను పొగడాలి. భజన చేయాలి. వాళ్ళ గురించి పాజిటివ్‌గా పెట్టాలి. కాబట్టి నబిల్ కోసం మాటనే రివ్యూవరే లేడు. ఇది అన్యాయం. అసలు మన దాంట్లో మనకే యూనిటీ లేనప్పుడు ఇంక ఇంతనే జరుగుతది కదా! సో ఆడియన్స్ దయచేసి మీరు అందరి రివ్యూస్ చూడండి. అన్ని పర్స్పెక్టివ్ చూసిన తర్వాత సపోర్ట్ చేయండి. బ్లైండ్‌గా మాత్రం ఎవరిని సపోర్ట్ చేయకండి. బిగ్ బాస్‌లో మాత్రం ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళ డామినేషన్ ఉంది. మన తెలుగు వాళ్ళలో టాలెంట్ ఎవరికి ఉంటుందో వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరం ఉంది. లేకపోతే ఫ్యూచర్‌లో తెలుగు బిగ్ బాస్ షోలో మనం కన్నడ వాళ్ళనే చూడాల్సొస్తది. వేరే లాంగ్వేజ్ వాళ్ళని చూడాల్సొస్తది. ఈవెన్ హోస్ట్‌ని కూడా మనం వేరే లాంగ్వేజ్ వాళ్ళనే చూడాల్సొస్తది. ఖచ్చితంగా చూడాల్సొస్తది. ఇది గ్యారంటీ. ఇది గనుక కంటిన్యూ అయితే. సో ఆలోచించి ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎవరికి ఓటేయాలనేది బాగా ఆలోచించి చేయండి. మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా రివ్యూస్ ఉంటాయండి. మంచి మన ఈ ఎపిసోడ్ అట్లా కాదండి. మనకు టాపిక్ ఏంటి? ఆ ఇష్యూలో ఎవరు కరెక్ట్‌గా ఉన్నారు? ఎవరి బిహేవియర్ ఎలా ఉందని మన పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ రివ్యూ ఉంటుందండి. మీకు ఒకవేళ ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవ్రీడే మంచి రివ్యూస్‌తో ఉంటాయండి. సో ప్లీజ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.